పోలీస్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో పనిచేసేవారు లేదా డాక్టర్స్ వృత్తిలో పనిచేసే వాళ్ళు బయట జనాలు అనుకునేది ఏంటంటే పోలీస్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళకి ఏం జరిగినా కూడా అంతుపట్టదు. చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళు అని చెప్పేసి. సో ఈవెన్ మరణాన్ని గాని ఇట్లాంటి వాటిని కూడా వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి సెన్సిటివ్ కార్నర్ ఉండదు అని అనుకుంటారు. ఇక డాక్టర్స్ విషయానికి వచ్చినా కూడా అంతే. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తూ చేస్తూ ఎవరైనా మరణించినా, వాళ్ళ కళ్ళ ముందు ఎవరైనా మరణించినా కూడా వాళ్ళు అక్కడితో బంధువులు వస్తారు, తీసుకెళ్తారు, అయిపోతుంది. అలా వాళ్ళు కొన్ని వేల మంది పేషెంట్స్ ని చూస్తూ ఉంటారు. డైలీ ప్రతి ఒక్కరి కోసం బాధపడితే వాళ్ళ వృత్తిలో అసలు కొనసాగే అవకాశమే ఉండదు. సో అందుకనే డాక్టర్స్ కూడా ఈవెన్ కరుడు కట్టినట్టుగా అనిపిస్తారు. బట్ ఒక మనిషి ప్రాణం పోతే ఖచ్చితంగా వాళ్ళు కాపాడాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మనసులో మనకన్నా సెన్సిటివ్నెస్ లోపల ఉంటుంది. ఇది చాలా మంది గుర్తించక డాక్టర్స్ చాలా మొండిగా ఉంటారు. ప్రాణం పోతే వాళ్ళ ప్రాణం కాదు కదా, పక్కోడి ప్రాణం కదా, ఇట్లా మాట్లాడుతుంటారు. అయితే 100లో ఏ 10 మందో అట్లాంటి వాళ్ళు ఉండొచ్చేమో కేవలం వ్యాపార పరంగా చూసేవాళ్ళు. బట్ రియల్ గా సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. డాక్టర్స్ ఆల్మోస్ట్ అలానే ఉంటారు. ఈవెన్ పోలీస్ ఇంకొకటి అట్లాంటిదే మనం కంపేర్ చేయడానికి పోలీస్ కి సంబంధించింది. వీళ్ళు కూడా చాలా ఘోరంగా ఉంటారు. చాలా రఫ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. చాలా మోటుగా వ్యవహరిస్తారు. ఆ పబ్లిక్ అంటే వీళ్ళకి చాలా చులకన, ఇట్లాంటివి మనం అనుకుంటూ ఉంటాం. బట్ వీళ్ళు కూడా ఎండనక వాననక రాత్రనక పగలనక అసలు ఎలాంటి ప్లేస్ లో ఉన్నారు, ఎక్కడెక్కడికి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ చాలా కఠినమైన ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఈవెన్ మనం ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ని చూసినా కూడా వాళ్ళు ఫుల్ ఎండలో ఉండి ట్రాఫిక్ ని అటు ఇటు నడుపుతా ఉంటారు. సో మనం చూసే వాళ్ళకి మనకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏదో కఠినంగా ఉన్నారు అనుకుంటాం. కానీ 10 నిమిషాలు కూడా మనం ఎండలో ఉండలేక గొడుగేసుకుంటాం, మాస్కులు చుట్టుకుంటాం, లేదు ఎక్కడ నీడుందా అని పరిగెడుతూ ఉంటాం. కానీ ఎంత వాళ్ళ వృత్తి అయినప్పటికీ కూడా వాళ్ళు మనుషులు, మనలాగా మనుషులే. వాళ్ళ శరీరాలు కూడా మనలాగానే ఉంటాయి. వాళ్ళు ఎండకి తట్టుకోలేరు, వానకి తట్టుకోలేరు. సో ఇలాంటి ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి. కానీ వృత్తిపరంగా ప్రజాసేవ కోసమే వాళ్ళు అక్కడ నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటారు. అంత ఎండల్లో అయినా, వరదల్లో అయినా, వర్షాల్లో అయినా కూడా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈ సుత్తంతా మాకు తెలుసమ్మా, నువ్వేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు. బట్ దేనికి చెప్తున్నానంటే, రీసెంట్ గా కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ అనే ఎస్ఐ సూసైడ్ చేసుకుని మరణించారు. ఈ వార్త చాలా బాధ కలిగించింది. ఎందుకంటే అంతకు ముందర 5 రోజుల క్రితము ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకుని మరణించారు. సో తాను ఎలా చనిపోయింది, ఆ గన్నేరు పూలు అంటే ఇది చెప్తే మళ్ళా ఎట్లా సూసైడ్ చేసుకోవాలని నేర్పిస్తున్నారు మీ మీడియా వాళ్ళు అని అంటూ ఉంటారు. బట్ అది కాదు, అక్కడ జరిగిన వాస్తవాన్ని చెప్పాలి కాబట్టి జనరల్ గా చెప్తున్నాం. అంతకు ముందరే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు ఎలా చనిపోయారు అన్నది. ఒక వార్త వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, ఎలా మరణించారు అనే వివరణ ఇవ్వాలి కాబట్టి దీన్ని మనం చెప్తూ ఉంటాం కాబట్టి. సో దివ్య అనే మహిళ గన్నేరు పూలను, గన్నేరు పప్పును సంథింగ్ ఆమె నూరుకుని దాన్ని తాగి ఆవిడ మృతి చెందడం జరిగింది. అయితే ఎందుకు మృతి చెందారు? ఆవిడ మరణించిన తర్వాత ఫ్యామిలీ అక్కడ అసలు తను చనిపోగానే బంధువులందరూ కూడా ఎస్ఐని కొట్టే ప్రయత్నం చేశారంటే ఆమె భర్తని కొట్టే ప్రయత్నం చేశారు. అంత చక్కగా ఉన్న భార్య నువ్వే చంపేసి ఉంటావు, నీ వల్లే జరిగింది, ఏదో చేసి ఉంటావు, నీ వల్లనే అని చెప్పి మొత్తం ఆయన అయితే అటాక్ చేయడం జరిగింది. తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. చాలా అవమానాలు భరించాడు. భార్య పోయిందన్న దుఃఖంలోన, నిండు దుఃఖంలో ఉన్న వ్యక్తి కూడా చాలా చాలా అవమానాలు భరించాడు. భరించి 5వ రోజున, భార్య చనిపోయిన 5వ రోజు చంద్రశేఖర్ కూడాను ఇంటి లోపలికి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇంకొక వేరే రూమ్ లోకి వెళ్తే వీళ్ళందరూ పడుకున్నారేమో, లేదంటే భార్య గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు కదా, ఇప్పుడేం మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు లోపలికి వెళ్ళిన వ్యక్తిని వాళ్ళు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయలేదు. సో ఈ లోపే చంద్రశేఖర్ హ్యాంగ్ చేసుకుని మృతి చెందడం జరిగింది. అయితే నిజంగానే ఆ వ్యక్తి ఏదైనా చేసి ఉంటే ఆయనకి చనిపోవాల్సిన అవసరం లేదు. పోలీసు కాబట్టి ఎట్లయినా కప్పిపుచ్చుకునే అవకాశాలు కూడా కొంతమందికి, అధికారులు కాబట్టి ఏమైనా చేతిలో ఉండొచ్చేమో అని కూడా ఆలోచన వస్తూ ఉంటుంది. బట్ అయితే ముందు అసలు భార్య దివ్య ఎందుకు మరణించారు, అసలు వీళ్ళ నేపథ్యం ఏంటి అనేది చూసుకుంటే, ఈయన ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే భార్య చక్కగా ఫొటోస్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత చక్కగా ఉందా ఫ్యామిలీ. అలాగే వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. సో పిల్లలిద్దరూ కూడా ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగా మారారు. అయితే దివ్యకి చాలా రోజులుగా కూడా తరచు కడుపు నొప్పి బాగా వస్తూ ఉంది అని చెప్పేసి అయితే ఆమె తట్టుకోలేక మరణించడం జరిగింది. ఇలాంటి కేసెస్ మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. కడుపు నొప్పి వస్తే చనిపోవడం ఎందుకు, డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పంటే, కొన్నింటికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీకు ఎందుకు వస్తుందో తెలియదమ్మా, అసలు ఎందులో అయితే రిపోర్ట్స్ అయితే ఏం చూపించడం లేదు, మీకు ఆ విటమిన్ తగ్గుండొచ్చు, ఈ ప్రోటీన్ తగ్గుండొచ్చు, లేదా మీరు ఏదైనా మానసికంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో,
సో ఇలాంటి ఇష్యూ వల్ల మీకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు. రిపోర్ట్స్ లో అయితే ఏమీ రాలేదు, అసలు పెయిన్ కారణం ఏంటనేది అన్ని రకాల టెస్టులు చేస్తారు. బట్ దానికి సంబంధించిన కారణం ఏది కూడా బయటపడదు. ఒక్కొక్కసారి ఎక్కడో రేర్ గా అది తగ్గే ఛాన్స్ ఉంటే మన అదృష్టం కొద్దీ ఎవరో ఒక డాక్టర్ కంటే అది పడుతుంది. ఇష్యూ ఇది అయ్యి ఉండొచ్చేమో అని ఒక బాగా ఎక్స్పర్ట్ అయితేనే కానీ దాని గురించి చెప్పలేదు. సో అలా ఐడెంటిఫై చేయలేని కొన్ని పెయిన్స్ కూడా మనల్ని చాలా బాధిస్తూ ఉంటాయి. ఆ నొప్పికి తట్టుకోలేక పదే పదే ట్రీట్మెంట్స్ చేయించుకోలేక ఈ రకంగా సూసైడ్ చేసుకున్న వాళ్ళని మనం చరిత్రలో చాలా మందిని చూసాం. చాలా మంది అంటే చాలా మంది ఉంటూ ఉంటారు. సో ఇది ఒక మానసిక ఒత్తిడిని కలిగిస్తూ ఉంది. ఇంకా ఈ నొప్పిని నేను భరించలేను, ఇన్నిసార్లు నేను హాస్పిటల్ తిరిగినా కూడా నాకు ఎలాంటి ఫలితం రావట్లేదు. సో అలా ఏమైనా తనకి ఫీలింగ్ కలిగి ఇంకా ఉపయోగం లేదు అని డిసైడ్ అయ్యి ఆ టైంకి ఆ నొప్పిని తట్టుకోలేక ఆమె అలా మరణించారా అని ఒక ప్రశ్నగానే ఉంది. అది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. బట్ కొంతవరకు మనం అది ఓకే అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రశేఖర్ కూడా మరణించారు కాబట్టి. సో ఆయన కూడా ఏంటంటే 5 రోజులు తట్టుకునే ప్రయత్నం చేశారు. కనీసం పిల్లలు అనాథలు అవుతారు అనే ఆలోచన కూడా ఆయనకి లేకుండా పోయిందంటే భార్య మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు. ఆమె లేని జీవితాన్ని ఆయన ఊహించుకోలేకపోయారు. సో ఆయన కూడా హ్యాంగ్ చేసుకుని మరణించారు. మొత్తానికి ఇద్దరు చిన్నారులు అనాథలు అయిపోయారు. 5 రోజుల్లోనే తల్లి తండ్రి ఇద్దరు జీవితాలు కూడా పిల్లల జీవితాలని ఛిద్రం చేసేసినాయి. ఆ పిల్లలిద్దరూ కూడా అనాథలు అయ్యారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, రకరకాల అవమానాలు కూడా భరించి ఇద్దరు ఆయన చనిపోవడం జరిగింది. సో ఏదైనా ఒక మానసిక క్షోభతోని చంద్రశేఖర్ మరణించారు. సో ప్రస్తుతానికి ఈ బాడీ పోస్ట్ మార్టం అయితే తీసుకెళ్లారు, పోస్ట్ మార్టం చేశారు. ఆ భార్యది ఆల్రెడీ అయిపోయింది, అంత్యక్రియలు కూడా జరిగింది. అలాగే ఈ కేసు అయితే నడుస్తా ఉంది. వెంటనే మళ్ళా చంద్రశేఖర్ మృతి చెందడం పట్ల అసలు ఏమై ఉంటుంది, ఇంకేదైనా ఇంటర్నల్ కారణం ఉందా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ చంద్రశేఖర్ మీద కుటుంబానికి సంబంధించిన ఊర్లోని అలాగే కొంతమంది ఆయన వల్లే చనిపోయిందని అటాక్ చేసినప్పుడు కూడా అమ్మాయి తరఫు తల్లిదండ్రులు కూడా కొంతమంది తల్లిదండ్రులు బంధువులు కూడా కొంతమంది ఆయన సేవ్ చేసే ప్రయత్నం చేశారు. లేదు మా అల్లుడు చాలా మంచి వ్యక్తి, అలాంటిది ఎప్పుడు లేదు, అసలు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ అని చెప్పేసి. సో మొత్తానికి కారణాలు ఏమైనా కూడా ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో ఇంకా ఇల్లంతా ఇంకా బోసిపోయి ఖాళీ అయిపోయింది. పిల్లల పరిస్థితి ఏంటి, ఇప్పుడు పిల్లలు ఎవరి దగ్గర అనాథలుగా పెరగాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అది ఇప్పుడు బాధిస్తున్న విషయము. అయితే ఇలా మాత్రం దయచేసి ఎప్పుడు చేసుకోవద్దు. ప్రతిసారి మనం చెప్తూనే ఉంటాం, ఏదో ఒక న్యూస్ దొరికింది కదా అని మనం చెప్పడం కాదు. బట్ ఇలా చనిపోవాలి అనే ఆలోచన వస్తే మాత్రం దాన్ని తట్టుకునే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ భార్య ఆవిడంటే ఆ పెయిన్ కి భరించలేక ఆవిడ మేబీ సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. బట్ మీరు కూడా ఆలోచించకుండా ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకుని చనిపోవడం వలన పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎవరు చూస్తారు, వాళ్ళ జీవితం ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది. ఇంకా ముందుకి వాళ్ళు అసలు ఇప్పుడున్న కఠినమైన రోజుల్లోనే వాళ్ళు ఎలా ముందుకి వెళ్ళగలుగుతారు, అసలు వాళ్ళని ఎవరు చదివిస్తారు, వాళ్ళ ఆలన పాలన ఎవరు చూస్తారు, ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. సో మొత్తానికి పోలీస్ కేసు అయితే నడుస్తోంది. ఆత్మహత్యలకు గల కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు, ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయని. సో మనం గతంలో కూడా చూసాము, విజయారెడ్డి కేసు కూడా ఇలాగే ముగిసిపోయింది. దానికి సంబంధించిన కన్క్లూజన్ ఇప్పటికీ కూడా మనకు పోలీసుల నుంచి రాలేదు. సో ఇలా అంటే ఇదంతా చెప్తున్నది ఎందుకంటే ఒక క్రైమ్ వార్త ఇవ్వాలని కాదు, అసలు మనుషులనే ఆ సెన్సిటివ్నెస్ ఎలా ఉంటుంది. మనం వృత్తిపరంగానే చూస్తాము, పోలీసులు కదా లేదా డాక్టర్లు కదా కఠినంగా ఉంటారు అని. సో వాళ్ళకు కూడా ఒక మనసు ఉంటుంది, వాళ్ళు కూడా ఇదిగో ఈ రకంగా సెన్సిటివ్ గా అయిపోతూ ఉంటారు. సో జీవితం, మనసు, ఆలోచన ఇవన్నీ ఎవరికైనా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. ఎవరో కొంతమంది కఠినాత్ములు ఉంటారు. మొత్తానికి ఏదైనా వీళ్ళిద్దరు ఆత్మకి శాంతి చేకూరాలని అయితే కోరుకుంటూ ఉన్నారు. అలాగే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అని అయితే ఇక నుంచి ఆ కుటుంబం అయితే వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి అయితే కోరుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా.